జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం ప్రపంచ భవిష్యత్తుని అక్షరబద్ధం చేసిన మహోన్నత యోగి పుంగవులు కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే ప్రపంచంలో ఎక్కడ వింత జరిగిన విచిత్రం సంభవించిన శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అటువంటి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానం నుంచి మరికొన్ని వాక్యాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాబోవు కాలాన సత్యవాక్కు మీరు చూచుటకు అరుదుగా కనిపించేను, పాప భీతన్నదే లేకుండా పోవును, అసత్య సాక్షులు అధికమయ్యేరు. ఏ పొరపాటు చేస్తున్నా, ఏ తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నామన్నటువంటి భయం లేకుండా జనాలు ప్రవర్తన చేస్తారయ్యా. తాము చేసేది తప్పని తెలిసి, తాము చేస్తున్నది అధర్మమని తెలిసి, ఈ కర్మకి మళ్ళీ మనం అనుభవించవలసినటువంటి కర్మ ఉంటుందని తెలిసి కూడా పాప భీతి లేకుండా పాపాన్ని చేయకూడనటువంటి పొరపాట్లని కొంతమంది చేస్తూనే ఉంటారు. పాపభీతి లేకుండానే ఉంటారు. కొన్ని విషయాల్లో అసత్యపూరితమైనటువంటి సాక్షులు న్యాయస్థానంలో కూడా పవిత్రమైనటువంటి గ్రంథాల మీద, పవిత్రమైనటువంటి దేవతా స్వరూపాల మీద, కన్నబిడ్డల మీద కూడా సాక్షులు వేసి పాపభీతి లేకుండా అసత్యమైనటువంటి సాక్షులు పలికేటువంటి వాళ్ళు ఈ కలియుగంలో అధికమవుతాయ్యా. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, కలిమాయా పురుషుడి వల్ల పాపం చేస్తే మనకేదైనా సరే కర్మ వస్తుంది, దీన్ని అనుభవించాలన్నటువంటి ఇంకిత జ్ఞానం లేక, పాపభీతి లేకుండా ఇలాగా ప్రవర్తన చేసేటువంటి అవకాశం ఉంటుందని స్వామివారు చెప్తున్నారు. అలాగే చెప్తున్నటువంటి మాట, నానాటికి పాపాలు పెరిగేను, భూముల్లో సారము తగ్గేనయ్యా, ఆకాశమెత్తున ధరలే పెరిగేను, ఆకలి బాధతో అలమటించేరు. పాపం పెరుగుతుంది అనటానికి ఏమిటి కొలమానం? ఈ గ్రామంలో లేదా ఈ పట్టణంలో మనం ఉన్నటువంటి ప్రాంతంలో పాపం అధికంగా పెరుగుతుంది అని కొలమానం ఎలా చెప్పాలంటే స్వామివారు చెప్పారు, ఎక్కడైతే పాపం అధికంగా ఉంటుందో అక్కడ భూమి యొక్క సారం తగ్గిపోతుంది. విత్తనం వేసిన మొలకెత్తనటువంటి భూములు గనక మనకు తారసపడుతుంటే పాపభూయిష్టమైనటువంటి నేల ఇది, పాపాత్ములు సంచరించేటువంటి స్థలం ఇది, అధర్మపూరితమైనటువంటి జీవన విధానంతో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ భూమి సారవంతంగా లేదు. ఎక్కడైతే భూమి సారవంతంగా ఉందో, ఒక్క విత్తనాన్ని విసిరేస్తే మొలకెత్తుతుందో, పుణ్యాత్ములు సంచరించే అద్భుతమైనటువంటి స్థలంగా దాన్ని చెప్పాలని సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం ఒక ప్రమాణాన్ని చెబుతోంది. పాపాలు పెరగటం వల్లనే ప్రపంచం మొత్తం కూడా భూమిలో సారం తగ్గిపోవటం వల్ల పంటల యొక్క ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. ఆకలి బాధలు అధికమవుతున్నాయి. ఒకవేళ పండించినటువంటి పంటను కూడా అమ్మేద్దాం అనుకుంటే సరైనటువంటి ధర లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. అన్నదాతలందరూ కూడా ఆత్మహత్యలే శరణ్యంగా ఆకలి బాధల్ని, అప్పుల బాధల్ని తట్టుకోలేక ఆత్మహత్యలు గావించబడుతున్నటువంటి పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు జరుగుతున్నాయి ఇవంటే, పాపభూయిష్టమైనటువంటి పరిస్థితుల వల్ల, పాపం అధికమవుతూ ఉన్నటువంటి తరుణం వల్ల భూమి యొక్క సారం తగ్గిపోవటం, సరిగ్గా పండకపోవటం, ఒకవేళ పంట చేతికొచ్చినా సరైనటువంటి ధర రాకపోవటం, ఇవన్నీ కూడా పాప సంబంధమైనటువంటి స్థితిగతుల వల్లే కలుగుతాయని గురుదేవుల కాలజ్ఞానాన్ని అనుసరించి మనం చెప్పచ్చు. ప్రత్యేకించి నిత్యావసర వస్తువుల యొక్క ధరలు, అనునిత్యం ఆహార సంబంధమైన వ్యవహారాలు ఆకాశం ఎత్తున మొత్తం కూడా వాటి యొక్క ధరలు పెరుగుతాయి. అనునిత్యం మనం ఉపయోగించేటువంటి అవసరాలకు ఉపయోగించే వస్తువుల యొక్క ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటిపోవటం వల్ల సామాన్యమైనటువంటి ప్రజలు కొనలేని పరిస్థితికి వస్తారు.
సమీపమైనటువంటి భవిష్యత్తులో ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా నిలువెత్తు ధనాన్ని ఇచ్చి కొనుక్కోవలసిన దుస్థితులు ఏర్పడతాయి. అంటే ఎంత విచిత్రవంతమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఒకనాడు మనం అనుకున్నాం, గాలి, నీరు ఇవన్నీ కూడా ప్రకృతి మనకిచ్చేది, ఎక్కడా కొనవలసినటువంటి అవసరం లేదని. కానీ గాలి, నీరు కూడా కొనుక్కుంటున్న దాఖలాలు మనం చూస్తున్నాం. లీటరు పాల కంటే కూడా లీటరు నీరు ధర ఎక్కువ అవుతున్న సందర్భంలో మనం ఉన్నాం. ఆక్సిజన్ సిలిండర్ల రూపంలో గాలిని కూడా కొనుక్కుంటున్నాం. సమీపమైన భవిష్యత్తులో గుప్పెడు బియ్యాన్ని నిలువెత్తు ధనాన్నిచ్చి కొనుక్కోవాల్సిన దుస్థితులు కూడా ఈ భూమి మీద మనం చూడబోతున్నాం. భూమి నిస్సారవంతమవుతుంది. ప్రకృతి విలయ తాండవాన్ని చూడబోతున్నాం. ఎప్పుడైతే భూమి సాంద్రత తగ్గటము, సార విహీనం అవటం జరుగుతుందంటే ఈ భూమండలం మీద పాపం అధికంగా పెరిగింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.